told your friend you're not okay? And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals. Hello guys, let's make Meghna style chicken biryani. సో మేఘనా స్టైల్ చికెన్ బిర్యానీ మీ అందరికి తెలిసే ఉంటుంది. బెంగళూరు ఫేమస్ మేఘనా స్టైల్ చికెన్ బిర్యానీ. నా కన్నడ ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు. సో అంటే తెలుగు అతనే కానీ కన్నడలో సెటిల్డ్, కర్ణాటకలో సెటిల్డ్. సో ఆయన చెప్పాడనమాట నాకు బెంగళూరు స్టైల్ బిర్యానీ బాగా చేయొచ్చు అని. సో ఎందుకు ఆలస్యం అని మనం చేపించేసినాం అనమాట. సో మనకు వీడియో కూడా వచ్చేసింది. సో మీరు కూడా క్లియర్గా చూడండి చివరి వరకు. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ మాత్రం నిజంగానే నెక్స్ట్ లెవెల్ వచ్చింది అన్నట్టు. సో మీరు కనుక ట్రై చేస్తే చెప్పండి కామెంట్ బాక్స్లో. సో దీనికి ఏం లేదు, సింపుల్ బేసిక్ మ్యారినేషన్. చికెన్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. లైక్ 1 or 2 అంటే మనకు కోట్ అవ్వాలి జస్ట్ అంతే. అది లైట్ కోట్ అయితే చాలు అనమాట. సో ఆ కోట్ అయినాక తర్వాత దాంట్లో అలానే ఒక ఎగ్. యాక్చువల్గా మీరు 1/2 kg చికెన్ అయితే ఒక ఎగ్ వేసుకోండి. 1 kg ఆర్ మోర్ దెన్ 1 kg అయితే 2 eggs సరిపోతాయి. బట్ 1 egg ఈజ్ ఇనఫ్ యాక్చువల్గా చెప్పాలంటే. కొంచెం 2 eggs వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ సాసీ అవుతుంది. బట్ మేము 2 వేసినాము. మాది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ చికెన్, మోర్ దెన్ 1 kg అనమాట. సో అందుకని మేము 2 eggs వేసినాము. బట్ మీరు తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే 1 egg ఈజ్ ఇనఫ్. సో మంచిగా మ్యారినేట్ చేయండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. వేసి మన రెగ్యులర్ మ్యారినేషన్ లాగానే. దాంట్లో ఇంకొకటి ఏంటంటే మేము చిల్లీ పేస్ట్ వేయాలి. మా దగ్గర చిల్లీస్ లేకుండా ఇక్కడ షాప్కి వెళ్తే $6 per LB పెట్టిండు చిల్లీస్. ఎందుకులే అని చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ వేసేసినాము. సో మీరు చిల్లీ పేస్ట్ కొట్టుకొని చిల్లీ పేస్ట్ వేసుకోండి, ఎక్కువ స్పైస్ కావాలనుకునే వాళ్ళు చికెన్కి. సో చిల్లీ సాస్ వేసుకున్నా ఏం కాదు, టేస్ట్ మాత్రం నో డిఫరెన్స్ దానివల్ల. అండ్ ఇంకంతే మంచిగా కలుపుకోండి, మ్యారినేట్ చేసుకోండి. దీన్ని ఒక 30 minutes 40 minutes పక్కకు ఉంచితే ఇంకా బెస్ట్. లేదు మీకు ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మేమైతే మ్యారినేట్ చేసినాము, కాకపోతే ఎక్కువసేపు ఏమి ఉంచలేదు. ఆయిల్ కాగేంతసేపు ఉంచినాము, ఒక 10-15 minutes. సో దీన్ని ఏం చేయాలంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దానికి పక్కకు ఆయిల్ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఈ లోపు ఇది మంచిగా ముక్కలకు పట్టేటట్టు చూసారు కదా, జస్ట్ అలా కోట్ అవ్వాలి అంతే. మరీ ముక్కలు పిండిగా ఉండొద్దు, ముద్ద ఉండొద్దు. ఏదో అట్లా లేయర్ లాగా ఉన్నది లేదు అన్నట్టు కోట్ అవ్వాలి అంతే. జస్ట్ బేసిక్గా చూసారు కదా మీరు ఎట్లుందో అది అట్లనే ఉండాలి. సో ఇంకేం లేదు, ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో మంచిగా వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయడమే. మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, లైట్గా మీకు కుక్ అయిపోయింది లేయర్ అంతా అనిపిస్తే అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం సాస్లో వేసి దీన్ని ఉడికిస్తాం కాబట్టి. బట్ తెలిసిపోద్ది మీకు, చూడండి ఈ వీడియోలో మంచిగా. అంటే లైక్ ఒక్కొక్క పీస్ ఇండివిజువల్గా వేసుకొని నీట్గా అవి మంచి హై ఫ్లేమే ఉండాలి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వేసేటప్పుడు హై ఫ్లేమ్ ఉండాలి, ఎందుకంటే ఏంగానే కూల్ అయిపోతుంది ఆయిల్. సో హై ఫ్లేమ్ నుంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ మీడియం టు హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వాటిని మంచిగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. నేను మేఘనా స్టైల్ బిర్యానీ అంటే ఏమో అనుకున్నా, ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేసిన మస్తు అనిపించింది. ఇది ఈజీ అనిపించింది నాకు, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనిపించింది. మీ దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే ఎంతసేపు పట్టదు ఇది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే బోన్లెస్ చికెన్ బిర్యానీ ఉంటుంది కదా, సేమ్ అలా టేస్ట్ వచ్చింది. కానీ విజయవాడ బోన్లెస్ ఇట్లా మనకి యూఎస్లో దొరుకుతుంది కదా, సో ఫ్రై పీస్ బిర్యానీ కాదు కానీ బోన్లెస్ చికెన్ బిర్యానీ టైప్ వచ్చింది. కానీ బట్ డిఫరెంట్ ఫ్లేవర్, కొంచెం అడిషనల్గా డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించింది. విజయవాడ బోన్లెస్లో నాకు తెలిసి ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారేమో, జీడిపప్పు పేస్ట్, జీడిపప్పులు అవన్నీ వేసి. సో దీంట్లో అవన్నీ లేవు, సింపుల్గా చాలా బాగుంది. అండ్ ఈజీ కూడా, అంటే మరీ అంత స్ట్రెయిన్ అయినట్టు అనిపించలేదు మాకు. మేము midnight 2 o'clock ఒర్లాండో నుంచి వచ్చి స్టార్ట్ చేసినాం కుకింగ్. మార్నింగ్ 3:30 కల్లా అయిపోయింది. సో 3:30కి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి తిన్నాం అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ క్రేజియస్ట్ నైట్ అనమాట. ఆ రోజు అనుకోకుండా చికెన్ ఉన్న ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండే టగటగా చేసేసినాం అనమాట. సో మా ఫ్రెండ్ కూడా, అంటే నేనేం చేయలేదు, నేను రికార్డ్ చేసినా, మా ఫ్రెండ్ చేసిండు. ఆయన ఓపిక్గా 2 o'clock అయినా కూడా అట్లా ఓపిక్గా చేసిండు. సో చాలా బాగా వచ్చింది. అంత నైట్ చేసుకున్నందుకు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఇప్పుడు మనం సాస్ చేసుకుందాం. సాస్కి ఏం చేయాలంటే కొంచెం ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది,
ఎందుకంటే బిర్యానీ కదా, మీరు ఆ జ్యూసీనెస్ ఆయిల్ లేకపోతే దీనికి ఎక్కడ గీ వాడలేదు, ఓన్లీ రైస్లో తప్ప. సో మేఘనా స్టైల్ బిర్యానీలో అదేనంట స్పెషల్, ఎక్కువ గీ వాడరంట. కొంచెం పసుపు వేసుకోండి. అండ్ యాజ్ యూజువల్ మన రెగ్యులర్ సాస్ కర్రీ ఎట్లా వేసుకుంటామో అట్లనే. సో దీన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత అలానే కొంచెం కారం, కావాల్సినంత కారం, దీనికి కూడా స్పైస్ లెవెల్స్ మనం మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. కానీ చూస్తే మాత్రం అదిరిపోయింది అనమాట. అంటే ఆ కలర్, ఆ టెక్స్చర్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు లాస్ట్లో చూడండి ఆ ప్లేటింగ్ అదంతా ఈజీ. అంటే ఎక్కువ సేమ్ రెగ్యులర్ కర్రీలాగా చేసుకోవడమే, బట్ ఏంటంటే ఇందులో మనం టొమాటో ప్యూరీ వేస్తాము. సో మంచి ఇట్లా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన ఒక ఎంత అంటే ఒక 4-5 టమాటాలు ప్యూరీ కొట్టుకొని, అంత సాస్ మీకు ఎక్కువ సాస్ కావాలంటే ఎక్కువ టమాటోస్ వేసుకోవాలి. సో టొమాటోస్ వేసుకొని మళ్ళీ పుదీనా కొత్తిమీర వెరీ ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీరని అప్పుడు మనం మంచిగా మిక్స్ కొట్టుకున్న టమాటా ప్యూరీ ఉంటుంది కదా, టమాటా రెగ్యులర్ టొమాటోస్ వేసినాయి మిక్సీ కొట్టి ఆ టమాటోస్ వేసుకోవడమే. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఆ టమాటోస్తో పాటు. సో అప్పుడు ఏమైందంటే మీకు మంచిగా సాస్ అనేది కుక్ అవుతుంది. ఆ టమాటాలో ఉన్న పచ్చి వాసన పోవాలన్నమాట. సో లేకపోతే టమాటాల ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆ పచ్చిగా. స్టెప్ మాత్రం కుక్ అయ్యేంత వరకు స్లోగా ఓపిక్గా, ఇది కొంచెం స్లోగానే కుక్ చేయాలి. ఫాస్ట్గా చేస్తే టమాటాలు మాడినట్టు అనిపిస్తే అంత ఫాస్ట్ కుక్ అవ్వవు. సో స్లోగా కుక్ చేసుకోండి. ఇక్కడ మాత్రము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు. చూసారుగా కొంచెం వాటర్ కూడా వేసినాను నేను, ఎందుకంటే వాటర్ వేస్తే ఏమైందంటే అది చిల్లకుండా అవుతుంది. సో ఫాస్ట్ కుక్ చేసుకోవడానికి అవుతుంది. ఇది కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేయడమే. అందులో చికెన్ వేసేసి మంచిగా దాన్ని కూడా కొద్దిసేపు ఒక 5 to 10 minutes మంచిగా ఉడకనియాలి. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్. సో మనం ఈ ఫ్రెష్ క్రీమ్ వేసి, పెరుగు వాడకండి దీని బదులు. సో కంపల్సరీ ఫ్రెష్ క్రీమ్ వల్లనే మీకు ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ వస్తుంది. ఇప్పుడు చూడండి అది టెక్స్చర్ ఎట్లా మారిపోద్ది అది వేయంగానే. సో అది వేసిన తర్వాత కూడా ఒక 5 to 10 minutes అట్లా స్లో ఫ్లేమ్లోనే, ఇదంతా స్లో ఫ్లేమ్ మీద చేయాలి. సాసెస్ వేసిన తర్వాత కూడా ఒక 20 minutes కుక్ టైం పడుతుంది స్లో ఫ్లేమ్ మీద. స్లో ఫ్లేమ్ మీదనే కుక్ చేయాలి. కుక్ చేస్తే మీకు ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. చూసారు కదా ఎట్లా వచ్చిందో కలరు, టెక్స్చర్ అదంతా. ఇదంతా పర్ఫెక్ట్ మేఘనా స్టైల్ చికెన్ బిర్యానీ అనమాట. నేను ఇండియాలో టేస్ట్ చేయలేదు, బట్ ఇక్కడ టేస్ట్ చేసేది మాత్రం అదిరిపోయింది. నాకు ఇదేనో కాదో తెలియదు, బట్ మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళందరూ టేస్ట్ చేసి వాళ్ళందరూ అయితే ఎగ్జాక్ట్ అట్లనే వచ్చిందని చెప్పిళ్ళు. ఇది మెయిన్ మన చికెన్, దానికి వాడు ఇచ్చే బోన్లెస్ చికెన్ బిర్యానీ. సో దీనికి మనం ఇప్పుడు రైస్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, లుక్ అట్ దిస్ క్రీమీ నైస్ చికెన్ కర్రీ అంటారో దీన్ని ఏమంటారో మనకు తెలియదు కానీ ఎక్సలెంట్. సో రైస్ చేసుకోవడానికి రెగ్యులర్ బగారా రైస్ చేసుకున్నట్టే మీరు బగారా రైస్ చేసుకుంటే ఎట్లా వేసుకుంటారో అట్లనే. సో నెయ్యి వేసుకోండి దీనికి కొంచెమే, ఒక 1 or 2 tablespoons మీ రైస్ని బట్టి. సో దాని మీద సేమ్ బిర్యానీ మసాలా, లైక్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ బిర్యానీ మసాలా వేసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. చెప్పినా కదా మా దగ్గర అంత అవైలబుల్ లేకుండే. సో మీరు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే, లేకపోయినా పర్లేదు, అసలు అవసరం లేదు. సింపుల్ రెగ్యులర్ బగారా రైసే, బట్ పెరిగేస్తాం అనమాట. మనం రెగ్యులర్ బగారా రైస్లో పెరిగేయం కదా. సో దీంట్లో మాత్రం కొంచెం పెరిగేయాలి. అలాగే పుదీనా కొత్తిమీర వేసి దమ్ ఇచ్చేయడమే రైస్ని. సో క్వాంటిటీ వాటర్ 1:1 కాకుండా 1:1.5 వేసుకోండి. రైస్కి 1 cupకి 1.5 cup ఆఫ్ వాటర్ వేసుకొని ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. బట్ రైస్ మాత్రం కంపల్సరీ నానబెట్టుకోవడం మర్చిపోవద్దు. సో ముందే నానబెట్టుకోండి పక్కా. ఇంకా రైస్ రెగ్యులర్గా మీరు రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు, ప్యాన్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ దమ్ వేయడం మాత్రం మర్చిపోకండి. మీరు రైస్ కుక్కర్లో వేస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ వేసేసి, రైస్ కుక్కర్లో చేస్తే మాత్రం 1:1 రేషియో వాటర్ వేసుకోండి ఒక 1 hour నానబెట్టిన రైస్కి అయితే. అండ్ ఒకవేళ మీరు ప్యాన్లో ఇట్లా బౌల్లో చేస్తే మాత్రం దానికి మాత్రం 1:1.5 cup వేసుకోండి. అప్పుడు మీకు కొంచెం రైస్ కరెక్ట్గా వస్తుంది. అంటే నేను ఎక్స్ట్రా లాంగ్ గ్రెయిన్ బాస్మతి వాడుతున్నాను కాబట్టి మీరు రెగ్యులర్ బాస్మతి, చిన్న బాస్మతి వాడితే, రెగ్యులర్ బాస్మతి వాడితే 1:1 వేసుకోండి, పర్ఫెక్ట్గానే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రైస్ కుకింగ్ మనకు ఖచ్చితంగా ఇది పుల్లలు రావాలి. ఇది పుల్లలు వస్తేనే మనకు ఆ టేస్ట్. మీరు కొంచెం మెత్తగా అయిపోయింది అనుకోండి రైస్, ఇంకా అంత టేస్టీగా అనిపించదు మీకు బిర్యానీ. పెరిగేసిన వెంటనే వాటర్ వేసేయండి. మీకు అది కొంచెం పగిలినట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదు, రైస్ వేస్తారు కాబట్టి. సో వాటర్ మసలాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం రెగ్యులర్గా బగారన్నంలో ఎట్లా చేస్తామంటే వాటర్ మసలిన తర్వాత వేస్తాం కదా, దీనికి అవసరం లేదు. వాటర్ మసలాల్సిన అవసరం లేదు. పెరిగేసి వాటర్ వేసిన వెంటనే మనకు రుచికి కావాల్సినంత సాల్ట్ వేసుకోండి, టేస్ట్ చేసుకోండి సాల్ట్ ఎంత కావాలంటే అంత.
కొంచెం తక్కువే ఉండాలి, ఎందుకంటే కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువనే వేసుకోండి సాల్ట్. అండ్ కొంచెం పసుపు కూడా మెయిన్గా ఏంటంటే కొంచెం కలర్ కోసం, ఆ కలర్ టెక్స్చర్ కోసం కొంచెం పసుపు వేయాలి. బగారా రైస్లో మనం పసుపు వేయం కదా, సో దీంట్లో మాత్రం ఆ కలర్ వస్తుంది వాళ్ళకి. ఆ కలర్ కోసం కొంచెం పసుపు వేసి ఇంకా రైస్ వేసేసుకోవడమే. చూసారు కదా అక్కడ కొంచెం పగిలినట్టు అనిపిస్తుంది కానీ ఇట్స్ ఫైన్, అది నార్మల్గానే అవుతుంది పెరుగు కాబట్టి, ఎందుకంటే సాల్ట్ వేస్తాం కదా. సో విచ్ ఇస్ ఫైన్, మీరు అది చూసి ప్యానిక్ అవ్వకండి. అండ్ ఇంకంతే, దమ్ పెట్టేసి రైస్ వేసుకొని, నేను టిష్యూ పేపర్స్తో దమ్ పెట్టినా, మీ ఇష్టం, మీరు ఫాయిల్తో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే రైస్ కుక్కర్ అయితే అసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, అది అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒక 15 to 20 minutes స్లో కుక్ పెట్టేసి స్లో ఫ్లేమ్ మీద పెడితే యమ్మీ మేఘనా స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. సో దీని మీదకి వెళ్ళి మళ్ళీ మీరు ఇంకా అడిషనల్గా గీ లవర్స్ అయితే పైన నుంచి మళ్ళీ గీ వేసుకోండి, బట్ మేము వేసుకోలేదు, మాకు అంత గీ ఫ్లేవర్ డామినేట్ చేయాలని అనుకోలేదు మేము బిర్యానీలో. సో అందుకని ఇట్లా రెగ్యులర్గా వేసుకున్నాం. ఇంకా అంతే ప్లేటింగ్ మేము స్టైల్గా ఆ లుక్ రావడానికి అట్లా బౌల్లో పెట్టి ఆ బౌల్ని అట్లా ఫోల్డ్ చేసినాం అనమాట, ఇట్లా రివర్స్లో చేసి. మావాడ ఇదంతా నాకంత స్ట్రాటజీ తెలియదు, మావాడ వేసిండు అనమాట నీకు ఆ లుక్ రావాలని. సో దాని మీదకి వెళ్ళి మనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది కదా, దాన్ని కూడా వేసినాం అనమాట. ఎక్సలెంట్, అసలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి తిన్నట్టే. ఇంక ఇందులో మనం ఎంఎస్జీలు కానీ టేస్టింగ్ సాల్ట్లు కానీ ఏం వాడలేదు, బట్ స్టిల్ ద టేస్ట్ ఈజ్ గుడ్. సో మీరు రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళంతా ఎంఎస్జీలు టేస్టింగ్ సాల్ట్లు వేస్తారు కదా, మనం అవన్నీ ఏం లేకుండానే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా, ఎక్కువ ఆయిల్ లేకుండా అండ్ హెల్దీ వర్షన్లా అండ్ వెరీ టేస్టీ. అంటే మీరు అవసరమే, అంటే తింటే మాత్రం ఒకసారి చేసుకొని ఇంకా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మా వాడైతే చాలా బాగా చేసిండు, అంటే పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ తోటి, పర్ఫెక్ట్ కొలతలతోటి చేసిండు. థ్యాంక్స్ టు హిమ్. అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్. లైక్ midnight 3:30, 4 o'clock తిన్నామంటే మీరు అర్థం చేసుకోండి, అంత టేస్టీగా ఉండే. అయిపోయింది మొత్తం, ఐ మీన్ లైక్ చేసిందంతా ఇట్లా మొత్తం గిన్నె సీప్ అయిపోయింది అన్నట్టు. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. See you in the next video.